పచ్చడికాయ కోసుకున్నాను. ములక్కాయ ఉంటే ములక్కాయ కోసుకున్నాను. పచ్చడి బాగుంటుందండి. వైట్ వంకాయలు ఏమో కూరకు వండుకోవచ్చు. వైట్ వంకాయలు లేత ఏమో కూర వండుకోవచ్చు అండి. ముదిరి ఏమో పచ్చడి పెట్టుకోవచ్చు. నేను టెర్రస్లో కొడుచుకున్న వంకాయలు 1/2 కేజీ, టమాటాలు ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ పచ్చడి పెడతాను. ఈ ముక్కలు కోసేసుకుంటాను అన్నమాట. ముక్కలు కోసుకున్నాను. ఇదిగోండి టమాటా ముక్కలు. ఇదేమో 1/2 కేజీ, ఇవేమో 1/2 కేజీ అండి. కేజీ అయితే చేస్తున్నానంటే ఫస్ట్ ఈ టమాటా ముక్కల్ని ఒక గిన్నె తీసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లో ఇది 150 గ్రాములు ఉంటుంది. ఇది ఈ సాల్ట్ వేసుకో. మన దగ్గర సన్నది సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు, గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోవచ్చు అండి. ఇక ఒక స్పూను పసుపు వేసుకుని మొత్తం అండి. నమస్తే, నేను బాగాదిమండి. నేను మా దొడ్లో పండిన వంకాయలతో పచ్చడి పెడుతున్నానండి. వంకాయ టమాటా పచ్చడి. అయితే నేను ఈ టమాటా 3 రోజులు పెట్టానండి. 2 డేస్ 2 కోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏ ముక్కలకి ఆ ముక్కలు వేరు చేయాలండి. టమాటా ముక్కలు ఇదిగోండి ఇట్లా వేరు చేయాలి. ఇదిగోండి టమాటా ముక్కలు ములక్కాయ. ఇదిగోండి టమాటా ముక్కలు వేరుగా పెట్టుకోవాలండి. వంకాయ ముక్కలు వేరుగా చేయాలి. ఇదిగోండి వంకాయ ముక్కలు. ఈ బౌలు మీద మూతండి. ఇది చక్కగా 2గా ఉపయోగపడుతుంది. ఇది పుండు పెట్టుకోవాలండి. అప్పుడు కొంచెం పెట్టుకున్నా చాలండి. టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ కాకుండా ఇట్లా పెట్టుకున్నా కూడా మనం వాడుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇదిగోండి ఇది 200 గ్రామ్స్ చింతపండు అండి కేజీకి. అంటే టమాటాకైతే అచ్చంగా టమాటా అనుకోండి, దానికి 150 గ్రామ్సే సరిపోద్ది. కానీ వంకాయ వేసాం కదా, వంకాయ కొంచెం సప్పగా ఉంటుంది కదా, పులుపు కావాలి కాబట్టి కొంచెం 200 గ్రామ్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇది నానాలి. మనం ఇట్లా పెట్టేసి దీన్ని నానబెట్టాలండి. ఇట్లా పెట్టేసుకుని వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి చేసుకున్నాం కదా, చింతపండు పెట్టుకోవాలండి. నానాలి. 2-3 గంటలు ఉంటే నానిపోద్దండి. పోవటానికి కావాల్సినవి అండి. దీంట్లో కారం అండి. దీంట్లో ఉప్పు వేసుకుని కోసేసుకున్నాం కాబట్టి ఉప్పు అక్కర్లేదండి. ఉప్పు అయితే మీరు పచ్చడి అయిపోయినాక మట్టికి టేస్ట్ చూసి సాలిపోతే మట్టికి ఉప్పు కలుపుకోవాలండి. ఇది అయితే చిన్నులపాయలు ఎన్ని వేసుకున్నా పర్వాలేదండి. ఎల్లిగడ్డ చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిది కదండి, ఒంటికి నరాలకి చాలా మంచిదంట పచ్చి వెల్లుల్లి. మనం ఎప్పుడు వెల్లుల్లి ఎక్కువ వాడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇప్పుడు నేను రుబ్బుకుంటానండి. ఇప్పుడు నానబెట్టుకున్నాను. ఇందాక ముక్కలు తీసాం కదా, ముక్కలు వేరుగా తీసుకున్నాను. టమాటా ముక్కలు వంకాయ ముక్కలు. టమాటా ముక్కలు కొంచెంసేపు ఎండలో పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంచెం పచ్చడి కాబట్టి ఎండబెట్టాల్సిన అవసరం ఉండదు. దీంట్లో కారం అండి, ఎల్లిగడ్డ మెంతులు వేయించుకున్నాను. ఇది పౌడర్ చేసుకోవాలి. మసాలాలాగా వేసుకుని రుబ్బుకునేటప్పుడు మిక్సీ వీటితో పాటు రుబ్బుతాం కదా, ఈ మసాలా పొడిలు చేసుకున్నాక రుబ్బుకోవాలి. వేసుకుని మిరపకాయలు వేసుకున్నాను. ఆవాలు వేస్తున్నానండి, అన్నీ అక్కర్లేదు. అండి నేను ఎక్కువ ఆలివ్ ఆయిల్ అంటే ఇంతకుముందు నువ్వుల నూనె వాడేదాన్ని. వైరల్ ఫీవర్ వచ్చిన కాడి నుంచి ఆలివ్ ఆయిల్ వాడుతున్నామండి. కేజీ పావు అయితే నూనె పోసుకోవాలండి. ఏ పచ్చడికైనా కేజీ పావు పోసుకుంటాం కదా మనం. ఇదిగోండి అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇది వేగినాక మనం కొంచెం వేగినాక కరివేపాకు
ఇంగువ వేసుకోవాలి. కొంచెం పనైనానండి మనం ఓపికగా చేసుకుంటే అది పచ్చళ్ళు కదా మాకు పడవు అనుకుంటామండి. కొంచెం ఒక అన్నం ముద్ద ఓ ముద్దలోకి ఏం కాదు కదా, తినాలనిపించినప్పుడు కొద్దిగా కొంచెం నెయ్యి వేసుకుని, ఇప్పుడు చలికాలంలో అన్నం కొద్దిగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం పచ్చడి వేసుకుంటే ఏ పచ్చడి అయినా భలే టేస్ట్గా ఉంటుంది. కూరకు ముందర వేసుకుని తింటే బాగుంటుంది కదా. రండి, తాలింపు ఏగుతుంది. కొంచెం ఏగినాక మనం కొద్దిగా ఇట్లా ఏగినప్పుడు కరివేపాకు వేసేసుకోవచ్చు. ఇది కొంచెం తాలింపు. ఇక టమాటా వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. అయితే